నమస్కారం. ప్రత్యక్ష వార్త డిజిటల్ మీడియా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం. సోల్జర్కి గన్, స్టూడెంట్కి పెన్ను. కలికోట శ్రీనివాస్ గారు, బండ శ్రీనివాస్ గారు, నాంపల్లి శ్రీనివాస్ గారు, మంచాల శ్రీనివాస్ గారు, పాలకుర్తి శ్రీనివాస్ గారు మరి మిగతా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు వారి చేతుల మీదుగా ఆ మాత సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వచనం తీసుకొని శ్రీనివాసుని సేవా సంస్థ ఏదైతే ఉందో విద్యార్థులకు పెన్నులు ఇవ్వడమే కాకుండా గత సంవత్సరం కూడా మన పాఠశాలకు పెన్నులు ఇవ్వడం జరిగింది. 100కు 100% ఉత్తీర్ణత సాధించారు. సో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఈ సంవత్సరం కూడా వారు వచ్చారు. వారికి మన పాఠశాల పక్షాన, పెద్ద మేడం పక్షాన, మిగతా ఉపాధ్యాయ బృందం పక్షాన, పేరెంట్స్ పక్షాన నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. జస్ట్ 5 minutesలోనే మేడం గారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకంటే మనం చేసిన మేలును మరవద్దు. అర్థమైంది? ఎవరైనా అన్నం పెడితే ఆ అన్నం తిన్న యొక్క ఆ గురుత్వం ఉండాలి. కాబట్టి నేను వారి యొక్క చేసినటువంటి మంచి పనుల గురించి మీకు 2 విషయాలు చెప్పాను. సో ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి గారు మీతో మాట్లాడి తర్వాత మేడం గారు మాట్లాడతారు. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. ఇందులో కార్యక్రమం అయిపోతుంది కాబట్టి సహకరించాల్సిందిగా కోరుతూ కరీంనగర్ నుంచి విచ్చేసినవి అందరికీ కూడా మరొకసారి చప్పట్లతో స్వాగతం పలకాలి. కేంద్రంగా ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు నాతోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సరస్వతి కటాక్షం అనే పెన్ను ఏదైతే ఉందో అదొక ప్రసాదంగా మేము ఇస్తున్నాం. అది అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి బ్లెస్సింగ్స్ తోటి కూడుకున్నటువంటి పెన్ను. చూస్తే చిన్నగా కనబడుతుంది, కానీ దాంతో రూపాయి చెక్ రాయొచ్చు, ₹1,00,00,000 చెక్ కూడా రాయొచ్చు, అన్లిమిటెడ్ చెక్ కూడా రాయొచ్చు. సో అంత పవర్ ఉన్నటువంటి పెన్నును మీ దగ్గరికి రాగానే మీరు వైబ్రేట్ అయ్యి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకొని మంచి ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో నేను టాపర్గా రావాలి అనే ఆలోచనతోటి మీరు ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులతోటి పాస్ అవుతారనేది నిదర్శనం. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇక్కడ 100% ఉత్తీర్ణత సాధించారు. దాంట్లో గురువుల పాత్ర ఉంది. సరే, గురువులకు ఒకసారి కృతజ్ఞత చెప్పాలి కదా. మనం గురువులకు చెప్పాలి. మనం రోజు చదువుకుంటాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ప్రకృతి దేవోభవ. ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, ఆక్సిజన్, మనం ప్రాణవాయువు ఉంటుంది కదా, ఫ్రీగా ఇస్తుంది. ఏమైనా డబ్బులు పెడతలేం కదా. సో ప్రకృతికి కూడా కృతజ్ఞతలు తెలపాలి మనం. ఇంకోటి ఏంటంటే, మీరు తల్లిదండ్రులకు ఎవరైతే రెస్పెక్ట్ ఇచ్చి, గురువులకు రెస్పెక్ట్ ఇచ్చి, మీకు మీరుగా రెస్పెక్ట్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. తర్వాత మీ నైబర్స్, మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే మీకు సక్సెస్ అనేది వెయిట్ చేస్తుంది. మీకు అంటే మీ డిసిప్లిన్ అంత మంచిగా ఉంది అని చెప్పి నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ నేచర్లో ఉన్న పాజిటివ్నెస్ ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కనెక్టివిటీ అయి ఉంటుంది. మీరు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ మొబైల్ ఎప్పుడన్నా చూసినప్పుడు మొబైల్లో మీరు ఎలాంటి ఆలోచనలు చేసి చూస్తారో దాని కింద వరుసగా అవే వస్తాయి కదా, మొత్తం అవే వస్తాయి. పాజిటివ్ ఏది చూస్తే దానికి సంబంధించినవి వస్తాయి. సో ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. బ్రెయిన్ పవర్ అంత ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలు ఇస్తే అలాంటిది అవుట్పుట్ ఇస్తుంది. సో థింక్ పాజిటివ్, ఇట్ విల్ గివ్ ద పాజిటివ్ రిజల్ట్స్. ఒకవేళ ఈ నెగటివ్ థింకింగ్ చేస్తే ఏమవుతుంది? నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో మీరున్నటువంటి ఏంటంటే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు, చదువుకుంటున్నారు. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. 10th క్లాస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం ప్రతిభకు పట్టాభిషేకంలో. 10th తర్వాత రూట్ మ్యాప్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే మీరు ఫస్ట్ క్లాస్ వస్తారో ప్రతిభకు పట్టాభిషేకం అనే దాంట్లో ఒక మోటివేషనల్ క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్ 10th నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఉంటుంది. తర్వాత డిస్ట్రాక్షన్స్ చేయడానికి కొన్ని అడిక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ అడిక్షన్స్కు లోను కాకుండా ఉండడానికి, మీరు ఏకాగ్రతతోటి ఉండి ముందుకెళ్ళడానికి, మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవాంతరాలు వచ్చినా కూడా మీ మనం నిర్భరంగా ఉండడానికి ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటి మోటివేషనల్ క్లాస్ కూడా ఉంటుంది. సో అటువంటి ప్రతిభకు పట్టాభిషేకం అనేది అందరూ కూడా క్వాలిఫై రావాలి. కుట్టూరు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ అర్హత సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పంచుకుంటున్నటువంటి పాత్రికేయ సోదరులు కూడా బల్ల అంజయ్య గారికి, చిన్న దేవేందర్ గారు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు కాకుండా అందరి శ్రీనివాస్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ పిల్లలు
లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గరకు వచ్చారు పెద్దలు చెప్పినట్టుగా. మంచి రిజల్ట్ చూపించారు సార్ పిల్లలందరూ. మీరు ఇచ్చిన పెన్ తోటి సరస్వతి కటాక్షము, చిలుకూరు బాలాజీ టెంపుల్ అన్నీ కలిపాయి. మాకు మండల్లోనే 100% ఈ స్కూల్ నుంచి అది రికార్డ్ బ్రేక్ రిజల్ట్. జిల్లాలో 4th ర్యాంక్. సో పిల్లలు మరి మనం అందరం ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం, అదే రిజల్ట్ని చూపిస్తున్నాం. అవునా కదా? చెప్పండి ఒకసారి అందరు గట్టి. 100% రిజల్ట్ వస్తుంది. సేమ్ 10 GPS కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సార్. మీరన్న ప్రతిభకి పట్టాభిషేకం అవార్డ్స్ కూడా మా పిల్లలు తీసుకుంటారు. అదే రోజు మీరు చక్కటి ప్రోగ్రామ్ సార్, మోటివేషనల్ ఆఫ్టర్ 10th వాట్ అవన్నీ కూడా మా పిల్లల లాంటి రూరల్ పిల్లలకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంచెం ఇవాళ నాకు టైం అటు ఇటు అయింది కనుక మీరు ఎవరు అన్యదా భావించకూడదు. మేడదంగా తీసుకొని అక్కడికో శివాని ఆ మొదట్లో అంతగా నిలవడ అది ఉండిగా సంగీత నందిని వస్తారా అందరు? ఇక్కడ నుంచి వెళ్ళి మీరు టాపర్స్ అయ్యి, అంటే మండల్ టాపర్స్, డిస్ట్రిక్ట్ టాపర్స్ అయ్యి మీ గురువులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అది మా బ్లెస్సింగ్స్ తోటి, మా పిల్లలతో. మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఏమైనా మీరు ఏ రాసేయండి.
Alternate. Left. Right. Say straight చేయ అట్లనే. Left. Right. Left. అందరికీ నా పేరు బి శివాని. మా ఊరు కొడిమ్యాల, జగిత్యాల జిల్లా. ఈరోజు శ్రీనివాసుల సంఘం సరస్వతి కటాక్షం ద్వారా పెన్నులు పంపిణీ చేశారు. ధన్యవాదాలు. అందరికీ నా పేరు తేజస్విని. నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది రామకృష్ణపూర్. నేను ZBHS గర్ల్స్ కొడిమ్యాలలో చదువుతున్నాను. ఈరోజు శ్రీనివాసుల సంఘం వారు మాకు పెన్నులు పంపిణీ చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మేము ఖచ్చితంగా 100% సాధించుతామని చెప్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఉత్తూరి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థని స్థాపించాను. అయితే ఇదే కొడిమ్యాల గ్రామంలో పుట్టి ఇదే కొడిమ్యాల గ్రామంలో 10వ తరగతి పిల్లలకు మా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున పెన్నులు వంచడానికి రావడం చాలా గర్వంగా ఉంది. మా శ్రీనివాసులందరితో కరీంనగర్ నుండి వచ్చాము. ఇక మా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ గత 3 సంవత్సరాల నుంచి ఈ పెన్నులు పంచడం జరుగుతుంది. గత అక్టోబర్లో కూడా మేము అక్టోబర్ 26 రోజు జరిగిన రెండవ వార్షికోత్సవంలో దాదాపు 2865 మంది పాల్గొని ప్రపంచ రికార్డు కూడా చేయడం జరిగింది. అది నా కొడిమ్యాల గ్రామంలో చేయడం నాకు గర్వంగా ఉంది. ఇంకొకటి, ఈరోజు మేము ఈ పెన్నులు పంచే కార్యక్రమానికి చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరావు మహారాజు గారు సోల్జర్కి గాను స్టూడెంట్కి పెన్ను అనే నినాదంతో ప్రతి స్టూడెంట్కి కటాక్షం, సరస్వతి కటాక్షం అనే పెన్ను ఇవ్వాలనే లక్ష్యంతో గురువు గారు మా శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున దాదాపు ఇప్పటికే మేము 35,000 పెన్నులు పంచడం జరిగింది. 500 స్కూళ్ళకు పైగా ఈరోజు మా కుటుంబాల్లో పంచడం జరిగింది. మేడం గారు అట్లాగే పీఈటీ సారు వీళ్ళందరూ మాకు సహకరించారు. తర్వాత మా మీడియా మిత్రులకు కూడా ఈ కొద్దిన్నర శ్రీనివాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ శ్రీనివాసుల సేవ తరఫున మరొక విషయం ఏంటంటే, ఇదే కొడిమ్యాల్లో గత సంవత్సరం కూడా మేము పెన్నులు ఇవ్వడం జరిగింది, సరస్వతి కటాక్ష పెన్నులు. అదే రోజు 100% రిజల్ట్ వచ్చిందని చెప్పారు సారు మేడం గారు. నిజంగా మాకు చాలా సంతోషం. అలాగే ఈసారి కూడా 100% రిజల్ట్తో వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా మేము మేలో జరపబోయే ప్రతిభ పట్టాభిషేకం అనే కార్యక్రమంలో ఇక్కడ నుంచి ప్రతి స్టూడెంట్ వచ్చి మా ద్వారా చేయబోయే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దానికి పీటీ గారు, మన హెడ్ మాస్టర్ మేడం కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, అలాగే ఈ స్కూల్ సిబ్బందికి, పీటీ సార్కి, హెడ్ మాస్టర్లకు, తర్వాత మేడమ్స్కి అందరికీ ధన్యవాదాలు.